ఇగో చాయ్. నువ్వు తాగినావానే? లేదత్తమ్మ తాగలేదు. నీ తాగినాక తాగుతలే. అగో నేను తాగినాక నువ్వు తాగుడేందే? పో తెచ్చుకోపో. సరే అత్తమ్మ. తెచ్చుకున్నా అత్తమ్మ చాయ్. అమ్మా చక్కెర ఎక్కువైంది. నాకేం కాలేదమ్మా, నేను షుగర్ పేషెంట్ కదా, జర చక్కెర తక్కువ. నీకు ఎక్కువ అనిపిస్తుందేమో, నాకైతే కరెక్ట్ గానే ఉంది. నిన్నమ్మని వచ్చింది అత్తమ్మ షుగరు. తెలియదా నీకు? నాకు తెలియదు. 3 రోజులు ఇప్పుడు వచ్చిందా? 3 అది వచ్చి. సరేలే అయితే ఇప్పటి నుంచి మొత్తమే వేసుకుంటా. సరే ఉత్తది కలుపుకొస్తావా? షుగర్ కదా అత్తమ్మ, పాలల్లో ఎంత చాయ్ పత్తి తిప్పి జల అది ఉడబట్టుకొని వస్తే అయిపోతుంది. అట్లా ఏం చెయ్యాలి, డికాషన్ లోనే పాలు వస్తాయి కానీ చక్కెర వేయం. సరేనా? సరే బిడ్డ సరే. హలో బాగున్నావా బిడ్డ? ఏం చేస్తున్నావు? అందరు బాగుండ్రానే? అవునా, ఇక వద్దకి ఇస్తున్నా, మాట్లాడు. హలో చందన. అయ్యో అయ్యో అత్తమ్మ ఫోన్ కట్ అయింది. ఎందుకు కట్ అవుతుంది? ఏమో సిగ్నల్ ఏమన్నా లేదేమో అత్తమ్మ. సరే తి మళ్ళీ చేస్తుందేమో. సరే అత్తమ్మ. ఇక పట్టు, ఇవి తీసుకపోయి పొయ్యి మీద కూర వండుతుండు. ఓకే. నేను బియ్యంలో ఈ రాళ్ళని నేర్తా, నా కడిగి నానబోయి దోశలకి. సరే సరే. నా కోడలికి ఫోన్ ఇయ్యంగానే నా బిడ్డే ఫోన్ కట్ చేసింది. ఎంత పొగరు చూడు దానికి. ఇదే ముచ్చట నా కోడలికి తెలిస్తే అది ఎంత బాధపడుతుంది. అత్తమ్మా అత్తమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అంతగానం? ఏం లేదు గాని ఏంది చెప్పు. అన్నం తిందురా వేడి వేడిగా. ఏం వద్దు, ఇప్పుడు నేనేం తినా గానీ ఇగో ఈ బియ్యం తీసుకుపోయి నానే దోశలకు. నేను జర బయటికి పోయేసి వస్తా. సరే మరి జల్దీరా. మంచిది. అమ్మా 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 అమ్మా. చందన బాగున్నావా? చందన బాగున్నావు వదినే, బాగున్నావా? ఇంటి దగ్గర అందరు బాగున్నారా? అందరు బాగానే ఉన్నారు కానీ బాగలేకపోతే నువ్వు వచ్చి తిరిగిచ్చేది ఉందా? అవును కానీ మా అమ్మ ఎడిపోయింది. నాకు కూడా ఏం చెప్పలేదమ్మా, బయటికి వెళ్ళేసి వస్తా జల్ది వస్తా బిడ్డ అని చెప్పిపోయింది. చందన బిడ్డ బిడ్డ అంటది, ఎందుకన్నది బిడ్డ బిడ్డ అని. కూడలేమో బిడ్డ అయిపోయి, బిడ్డనేమో పరాయిది అయిపోయింది. అట్లేం కాదు చందన, నువ్వైతే లోపలికి రా. తిన్నరా? నిమ్మలంగా కూర్చుర్రు. అబ్బో బెండకాయ పులుసు, దొండకాయ పులుసు. మనసా అమ్మా, ఓ మనసా ఎన్ని నీళ్ళే? వచ్చింది. అగ్గో నువ్వెప్పుడు వచ్చినావు బిడ్డ? బాగున్నావా? వచ్చిన ఇప్పుడే. బాగున్నా. నేను నీకు గుర్తున్నాను అసలు? అయ్యో ఏమైందే గట్లన పడితే? మళ్ళీ ఏమైంది అంటున్నావు? పండుగ వస్తుంది, మళ్ళీ మా అత్తారింటికి ఫోన్ చేసి నన్ను పిలవాలని తెలియదా నీకు? నువ్వు ఎట్లనే పిలుస్తారని చెప్పేసి పుట్టింటి మీద ప్రేమతో నేనే వస్తుంది. అయ్యో పిచ్చిదానా, వదినకు ఫోన్ చేసినప్పుడే నేను మాట్లాడి నేను పండుగకు పిలిపించుకుందామని అనుకున్నా. కానీ అంతలో నేను ఫోన్ కట్ చేస్తేవి. ఎట్లయితే ఏంటి బిడ్డ? ఎట్లయితే ఏముంది ఎట్లా? ఆ రోజు కావాలని నేను ఫోన్ కట్ చేసిన. నీ కోడలేమో నీకు బిడ్డ లెక్క అయిపోయి, బిడ్డనేమో పరాయిది అయిపోయింది. గట్లెందుకు అనుకుంటావే? అవన్నీ మనసులో పెట్టుకో. వచ్చినావు కదా తి. దిగొద్దమ్మ వాటర్. హలో అన్నా, బాగున్నాం బాగున్నాం. మీరు బాగుర్రా?
అవునా, అయ్యో రా అన్న, వచ్చి పండుగకి నీ బిడ్డని వదలకపోనిక నేను ఎందుకు వద్దంట. సరే సరే రా, పండుగకు 4 రోజుల ముందు వచ్చి నీ బిడ్డను తోలుకొని పోదు. సరే మంచిదన్నా. ఎవరత్తమ్మా? ఎవలేందే మీ అయ్యా పండక్కి నిన్ను దొరకపోనికే వస్తా అన్నాడు. నువ్వు కూడా పుట్టింటికి పోదువు గాని. సరే అత్తమ్మా. ఏందమ్మా నీ కోడల్ని పుట్టింటికి పంపుతావా? నీకేమైనా తలకాయ ఉందా? ఎందుకే, ఏమైంది? ఏందమ్మా గట్లన పడుతుంది? నీ కోడల్ని ఇంటికి పండగ పంపితే ఇంటి పని అంతా ఎవరు చేస్తారు? నువ్వేమో ఆ అక్క పిలుస్తుందని పోతావు, ఈ అక్క పిలుస్తుంది ఆయమ్మ పిలుస్తుందని పోతావు. ఇంటి పని మొత్తం మన ఎత్తి మీద ఏనికి పిలిచినావా? ఛీ నోర్మి. అవునే, పండక్కి నువ్వు నీ అమ్మగారి ఇంటికి వస్తావు పండుగకు. దానికి అమ్మగారి ఇల్లు లేదా? దానికి కూడా పుట్టిల్లు ఉంది. దానికి అబ్బా అయ్యా అందరు ఉన్నారు. మాట్లాడింది చాలు, నడువు లోపలికి. తీ పోతా గాని బతుకమ్మ పువ్వులు ఎవరు చేస్తారు? ఇంట్లో అప్పాలు ఎవరు చేస్తారు? నువ్వేం ఎక్కువ ఫికర్ చేయకు బిడ్డ. బతుకమ్మ పువ్వు నేనే తెస్తా, అప్పలు షిప్పలు అన్నీ నేనే చేస్తా. ఎక్కువ ఆలోచించి దిమాగ్ ఖరాబ్ చేసుకోకు. పో. ఛీ, కొంపలకు వస్తే నిమ్మలం లేదు. గదేదో బయటకన్నా పోయి వస్తా జరసేపు. చందన, అన్నం తిందురా అమ్మా. ఇంకేం తింటారు అన్నం? మీ అత్త కడుపుండ పెట్టింది కదా. అట్లా ఎందుకు మాట్లాడతావమ్మా? అత్తమ్మ వింటే బాధపడుతుంది. అత్తమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. మీ అమ్మ గురించి నేను నీకు చెప్పాలా? లే తిందు, లేవు దా తిందురా. దా చందన. చెర్లో నీళ్ళు వచ్చినట్టున్నాయి మంచిగా. మంచిగా వచ్చింది. చేపలు బాగానే పడుతుర్రే. ఇలా కొర్రమట్టలు అవి ఉన్నాయా? బొచ్చలు కొర్రమట్టలు. ఎందుకు మా చందని ఇట్లా చేస్తుందో ఏమో, ఎప్పుడు మారుతుందో ఏమో దాని బుద్ధి. వద్దని చూస్తే సహిస్తలేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ అట్లని చేస్తుంది. అదే నా కోడలు ఇంటి ఎంత బాధపడుతుంది. నీళ్ళు ఫుల్ వచ్చారే. లచ్చక్క ఈడుంది. లచ్చక్క గీడేం చేస్తున్నావు అక్క? ఏం లేదు తమ్మి, అప్పుడప్పుడు వచ్చి ఇట్లా నిలబడతా జరసేపు, మనశ్శాంతిగా ఉంటుందని. అవునక్క, బతుకమ్మ పువ్వు ఏడ కనిపిస్తలేదు, ఎట్లనో ఏమో. ఏడా కనిపిస్తలేదు. గట్ల గట్ల చూసుకుంటా పోదాం పాతం. ఉన్నాడు పువ్వు ఏడ కనిపిస్తలేదక్క. ఎడగనబడకపోతే ఏం చేస్తాం తమ్మి? ఇంకా 2 రోజులు అయినాక మళ్ళీ రావాలి. వచ్చి కాగితం పువ్వులు కాగితం పువ్వులు పెడతావా ఏంది? ఇది ఏందాక, ఇది బాగుంది నెక్లెస్. లేకపోతే ఏం చేద్దామక్క? ఏం చేస్తాం తమ్మి? అవునక్క, బిడ్డ వచ్చిందా పండుగకి? వచ్చింది, బిడ్డ వచ్చింది పండక్కి. నిన్ననే ఈమె పండగకు వచ్చింది. కోడలు ఉంది కదా, ఇక కోడలు పోతుంది. తండ్రి ఫోన్ చేసిండు తమ్మి, ఇక వచ్చి తొలకపోతా అని. ఆమెకు కూడా తొలసూరు పండుగ కదా, పంపించాలి మరి. అట్లా దసరాకు బట్టలు తెచ్చినావా అక్క? ఏడ తెచ్చిన తమ్మి, తేవాలి పోయి. ఇంత లేటు? ఇక లేట్ ఏముంది తమ్మి, ఇంకా 10 రోజులు 15 రోజులు ఉంది పండుగ. నువ్వు తెచ్చినావా మరి? తేలేదు, అంతా రెడీమేడే కదా అక్క ఈ రోజుల్లో. పిల్లలకన్నీ రెడీమేడే, కుట్టించడం ఏం లేదు. నువ్వు తెచ్చినావా అన్న? ఏమన్నా తేవాలి అందరు తెచ్చుడు కాడనే ఉన్నారు. నా కథ పెద్దదక్క. నాయనమ్మ 100 నాయనమ్మకి తేవాలి, దాంతో పెద్ద పరిశాని. 1200 1300 చీర కావాలి కాటంది, అమ్మకి తేవాలి. 3 బిడ్డలు, మీ మరదలు, లాస్ట్ కి చినిగిపోయిన బండ్లు వేసుకొని తిరగాలి. కథ పెద్దదే తమ్మి, పెద్దదాకా. మళ్ళీ ఆడపిల్లలు వస్తారు 4 పండుగకి, అలాగే తేవాలి. నువ్వేం తమ్మి మంచిగా 3 బిడ్డలు, అదృష్టవంతునివి నువ్వు. బిడ్డలంటే అదృష్టం అంటే ఏందక్క? ఉన్న బాధలన్నీ నాకే ఉన్నాయి. బాధలు ఇప్పుడే ఉంటాయి తమ్మి, 4 రోజులు వాళ్ళు జర్ర చేతికి రాని నీ కష్టాలన్నీ దిగుతాయి. మగ పిల్లలు ఏం పని చేస్తారు తమ్మి వాళ్ళ ముంగట? ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఈ రోజులలో ఆడపిల్లలు ఉన్నాడు అదృష్టవంతుడు తమ్మి, అదైతే వాస్తవం. ఇంట్లో పనులు గిన్నెలు అన్నీ చేస్తారు. ఇప్పటికైతే నిన్ను కూర్చుండబెట్టి సాపుతారు. ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అంతే తప్ప వేరే విషయాలు కొన్ని రోజులు
అంతేనా అక్క? అంతే కదా తమ్మి. అమ్మో నా బిడ్డ ఫోన్ చేస్తున్నట్టుంది తమ్మి. అయితే వస్తాక నేను జర పని ఉంది. మంచిది తమ్మి. హలో అమ్మా చెప్పు బిడ్డ. పోయి ఏడదపోయినావు, ఇంకా వస్తలేవు? వస్తున్నా సరేరా.